బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు కృషి ఫలిస్తోంది. బీజేపీ నేతలు ఉద్యమ బాట పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం ఎమ్మెల్సీలు ఆందోళనకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. తెలంగాణ బీజేపీ యాక్టివ్ మోడ్లోకి వస్తోంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు చేస్తోన్న ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నాయి. ఇటీవల టీవీ9లో బీజేపీ రాష్ట్ర కమిటీ మోర్చాల పనితీరుపై ప్రసారమైన కథనం వాస్తవమన్న రామచంద్రరావు నేతలకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. స్టేట్ కమిటీ అంతా స్టేట్ ఆఫీసుకు వచ్చి కూర్చుంటే ప్రజాక్షేత్రంలోకి పార్టీ ఎలా వెళుతుందని నేతల్ని ప్రశ్నించారు రామచంద్రరావు. క్షేత్రస్థాయిలో పార్టీని తీసుకెళ్లాలంటే ప్రజా సమస్యలపై గళం విప్పాలని అన్ని మోర్చాలకు నేతలకు సూచించారు. రామచంద్రరావు తీసుకున్న క్లాస్ తోటి ఒక్కొక్క విభాగం ప్రజా సమస్యలపై రియాక్ట్ అవుతోంది. రేపు ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఎమ్మెల్సీలు ధర్నాకు పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టనున్నారు. ఈ ధర్నాలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పాల్గొననున్నారు. ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తోన్న తీరు సరిగా లేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఈ ధర్నా భారతీయ జనతా పార్టీ మా ఎల్పీ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు, అన్న కొమరయ్య గారు, నేను ముగ్గురు ఎమ్మెల్సీ కలిసి ధర్నా చౌక్ దగ్గర రేపు ధర్నా చేస్తూ ఉన్నాం. వాళ్ళకి సంఘీభావం, ఎందుకంటే ఇది ప్రారంభోత్సవమే మాత్రమే, ఎందుకంటే చిన్న టిస్ట్ ఇస్తూ ఉన్నాం. ఆ పేమెంట్ కూడా రాకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అన్న ఆధ్వర్యంలో, రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటాం. రేపు ఎట్టి బస్సులో ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ ముల్కా కొమరయ్య. రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం కలగట్లేదంటున్నారు. ఎవ్రీ మంత్ మేము 700 crores ఇస్తామని చెప్పారు. అది కూడా ఒక మంత్ ఇచ్చి మళ్ళీ ఒక మంత్ ఆపేసారు. కాబట్టి రిటైర్డ్ బెనిఫిట్ అయిన ఎంప్లాయీస్ కొంతమంది ఏమవుతుంది, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అక్యూములేట్ అయ్యి కొంతమంది చనిపోయారు కూడా ఎంప్లాయీస్. అంటే వాళ్ళు ఒక 30-40 years గవర్నమెంట్ సర్వీస్ చేసి తర్వాత వాళ్ళ ఓన్ ఫండ్స్ వాళ్ళకు, అంటే లీగల్గా వాళ్ళకు వచ్చే డబ్బులను కూడా వాళ్ళకు టైంలో ఇవ్వకుండా గవర్నమెంట్ ఈ విధంగా సతాయించడం ఎక్కడ లేదు. వీలైనంత త్వరగా రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సెటిల్ చేయకపోతే మరో పోరాటం తప్పదంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీల ధర్నాకు సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి, బీజేపీలో ఇంకా ఏ మోర్చాలు పోరుబాట పట్టబోతున్నాయో వివరించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్. తెలంగాణ బీజేపీ యాక్టివ్ మోడ్లోకి వస్తుందని చెప్పాలి. ఇటీవల రాష్ట్ర కమిటీతో పాటు మోర్చాల పనితీరు మీద టీవీ9 ప్రసారం చేసినటువంటి కథనాల మీద సీరియస్ అయినటువంటి రామచంద్రరావు వెంటనే ఉఠావుటిన పదాధికారులతోటి సమావేశం నిర్వహించడం, మీరు చేస్తున్నటువంటి పనితీరు ఆధారంగానే కథనాలు వస్తున్నాయి, అక్కడ చెప్పిన దాని ప్రకారం మీరు యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళాలి, రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి ప్రజా సమస్యల మీద గలం విప్పితేనే ప్రజలకు దగ్గరవుతామంటూ ఆ మోర్చా నాయకులకు అదేవిధంగా రాష్ట్ర పదాధికారులకు క్లాస్ పీకిన తర్వాత కార్యాచరణ రూపొందించుకుంటున్నారు బీజేపీ నేతలంతా ఒక్కొక్కరుగా. ఇటీవల ఈ రిటైర్డ్ బెనిఫిట్స్కి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా వచ్చి ఆ బీజేపీ నాయకులను కలవడము, దీని మీద ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళాలని నిర్ణయించడంతో ముగ్గురు ఎమ్మెల్సీలు బీజేపీకి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ రిటైర్డ్ ఎమ్మెల్సీ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ విషయంలో పోరాటం చేయాలని నిర్ణయించి రేపు ఇందిరా పార్క్ వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు ఆ మిగతా మోర్చాల నాయకులు అందరూ కూడా అటెండ్ అవుతారు. దాంతోపాటు రిటైర్డ్ ఉద్యోగులను కూడా ఈ యొక్క ధర్నాకు తీసుకొని వచ్చి వారి సమస్యల మీద పోరాటం చేస్తున్నామంటూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీ పిలుపునివ్వడం జరిగింది. ఇకపై ప్రజాక్షేత్రంలోనే నేతలంతా ఉండాలి, ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ సంగ్రామం నడుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే అటు ఒకవైపు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ ఖాళీ సమయాల్లో ప్రస్తుతం రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి ప్రజా సమస్యల మీద ఇటు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కావచ్చు, మహిళలకు కావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చి అమలు చేయనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీదుగా ఒక్కొక్కరుగా పోరుబాట పట్టాలంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పిలుపు మేరకు ఒక్కొక్క విభాగం ఇప్పుడే పట్టాలెక్కుతుందని చెప్పుకోవచ్చు. ఆ దిశగానే రేపు మొదటి ప్రయత్నంగా ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో పార్టీ అంతా కూడా ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నారు. ఒకవేళ ప్రభుత్వం దిగివచ్చి రిటైర్డ్ ఉద్యోగులకు ఆ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము. ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఒక్కలే చేస్తున్నారు, రేపు పొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ
బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు 30-35 ఏళ్ల పాటు సర్వీసు చేసి వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక ప్లాన్ వేసుకొని ఉంటారు. కానీ న్యాయపరంగా రావాల్సిన ఆ బెనిఫిట్స్ రాకపోవడంతో కొంతమంది మానసికంగా ఆ క్షోభకు గురై చనిపోతున్న ఘటనలు ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఇలాంటి ప్రభుత్వానికి డెఫినెట్గా ఆ ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ దిశగానే పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే మొదటి అడుగుగా ఈ యొక్క ధర్నా చౌక్లో ఉద్యమం చేస్తున్నామంటూ బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మొత్తానికి ఆ TV9 ఎఫెక్ట్ తోటి పెద్ద ఎత్తున ఒక్కొక్క పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకొని బీజేపీ పోరుబాట పడుతుందని చెప్పుకోవచ్చు. సత్య. రైట్ విద్యాసాగర్. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నట్లుగా పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. మున్సిపాలిటీలో అవినీతి అక్రమాల చుట్టూ రాజకీయం గరంగా మారింది. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఆరోపణలు చేయడం, ఆయనకు వైసీపీ నేతలు సవాళ్లు విసరడం హాట్ టాపిక్ గా మారింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన పలువురు ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కూడా జీతాలు తీసుకుంటున్నారంటూ సూటిగా చెప్పారాయన. వైసీపీ నేతలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీని దోచుకున్నారని ఆరోపించారు. తాను వచ్చాక అన్ని బయటకు తోడుతున్నట్లుగా చెప్పారాయన. మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినారు. రిటైర్మెంట్ అయిన తర్వాత 5 సంవత్సరాలు శాలరీ తీసుకుంటూ వచ్చినారు. కొంతమంది 3 సంవత్సరాలు జీతాలు తీసుకుంటూ వచ్చినారు. కొంతమంది 2 సంవత్సరాలు జీతాలు తీసుకుంటూ వచ్చినారు. కొంతమంది 6 నెలలు 2 నెలలు ఈ మాదిరిగా 4-5 రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకు జీతాలు వేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని దోచుకు తిన్నారు. 70-80 కోట్ల రూపాయలు దోచుకు తిన్నారు. నామినల్గా వర్కులు చేసుకొని దోచుకు తిన్నారు. దోచుకునే దాని మీద నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్నతాధికారులకు చెప్పి దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ కమిటీ విచారణ చేసి దాదాపు 30-40 మందికి సోకాజల్ నోటీసులు కూడా ఇచ్చినారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి వయసు ఎక్కువైపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి. దమ్ముంటే TV9 వేదికగా చర్చకు రావాలంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి అసలు వాళ్ళు ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు మరిన్ని అప్డేట్స్. మున్సిపాలిటీపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు ఇక్కడ చేసిన పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో డబ్బంతా కూడా తరలిపోయింది. చాలా అవినీతి జరిగింది. ఇక్కడ ఎంప్లాయీస్కి రిటైర్డ్ అయినా కూడా జీతాలు ఇస్తున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మన TV9 వేదిక. అలాగే ఇప్పుడు దానికి సమాధానం చెప్పడానికి మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, వరదరాజుల రెడ్డి గారు చేసిన ఆరోపణలు ఏదైతే ఇక్కడ జీతాలు ఇస్తున్నారని కానీ, ఇక్కడ మెమోలు ఇచ్చారని కానీ, కోట్ల రూపాయలు బయటకు వెళ్ళిపోయినాయి అని కానీ చేసిన ఆరోపణల మీద మీరేమంటారు? నేను వరదరాజుల రెడ్డి గారికి ఈ TV9 ద్వారా ఒక సవాల్ విసురుతున్నా. రేపు 29వ తేదీ మన మున్సిపల్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో చర్చిద్దాం. ఏది కరెక్టు ఏది తప్పు అనేది చర్చించేదానికి సిద్ధంగా ఉండాం. నువ్వు కూడా సిద్ధమా? ఈ TV9 వేదికగా చెప్తా ఉండా. అట్లనే మీరు అడిగిన ప్రశ్నకు 15 మందికి ఉద్యోగస్తులకు రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చినారు అంటున్నారు. ముందు వరదరాజుల రెడ్డి గారు కనుక్కోవాల్సింది ఏంటంటే ఆ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఎవరు? ఆప్కాస్ అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 18,000 20,000 జీతం, 12,000 జీతం. ఇంకొకటి ఏదో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, 70 కోట్లు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నావు. నేను చెప్తా ఉన్నా పెద్దయినా వరదరాజుల రెడ్డి గారు, మీరు పెట్టిన పిటిషన్కు అక్కడి నుంచి వచ్చిన రిప్లై ఇదే. 300 పేజీలు ఉన్నాయి. ఈ పేజీలలో ఒక్క చోటైనా 70 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక్క అవినీతి, ఇది రోడ్డు బాగలేదు కాబట్టి దీనికి 10 లక్షలు కట్ చేస్తున్నాము, లేదు ఈ రోడ్డే వేయకోకుండా కాలువలే వేయకుండా బిల్ చేసుకున్నారనే దాంట్లో ఈ 300 పేజీల్లో ఒక్క చోట చూపిస్తే నీకు ఛాలెంజ్. ఎక్కడే కానీ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి అని చెప్పినారు. ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది సర్వసాధారణంగా అన్ని మున్సిపాలిటీలలో జరిగేదే. మేము అవినీతి చేసి ఉంటే మేము కానీ మా పార్టీ కానీ మా చైర్మన్ కానీ మా ఎక్స్ఎమ్మెల్యే కానీ వాళ్ళని కూర్చోబెట్టుకో, ఏ కాంట్రాక్టర్లు అయితే ఉండారో వాళ్ళని కూర్చోబెట్టుకొని మాతో పర్సెంటేజ్ తీసుకున్నారు, మాతో ఈ విధంగా ఈ కౌన్సిల్ మెంబర్లు అందరూ కలుసుకొని మాతో పర్సెంటేజ్ తీసుకున్నారు, మాకు అన్యాయం చేసినారు, ఈరోజు అందుకే వరదరాజుల రెడ్డి పిటిషన్ పెట్టినాడు, మా బిల్లులు నిలబడిపోయినాయని వాళ్ళతో చెప్పి
ఒక్కరు చెప్పించినా కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నా జీవితంలో పోటీ చేయను. ఇది ఛాలెంజ్ నీకు ఎమ్మెల్యే గారు. ఆరోపణలు ఏం చేస్తున్నారు? అతనికి ఏజ్ పెరిగింది, ఇది అతనికి ఏజ్ పెరిగింది, అప్డేట్ కాలే, సాఫ్ట్వేర్ అప్డేట్ కాలే అన్నది అంతే. ఏం చేస్తాం? ఎన్నిసార్లు మేము ఛాలెంజ్ విరిచినా కూడా ఆ రోజు చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఇంతకుముందు కూడా గతంలో కూడా మా పైన 100 కోట్లు దోచుకున్నామన్నాడు. మేము అడుగుతున్నాం, ఈ రోజుటికి ఎన్ని కోట్లు మేము దొందుకొని ఉంటే నువ్వు ఏం చేయగలిగినావు? 2 ఏళ్ళు అయింది. మమ్మల్ని ఏమైనా గల్లుకు పంపించగలిగినావా? ఎక్కడే కానీ మేము చేయలే కాబట్టి నువ్వు ఏమీ చేయలేకుండా మా పైన. ఇది పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే వరదరాజులరెడ్డి మాట్లాడిన మాటలకు బంగారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇదే టీవీ9 వేదికగా చర్చకు సిద్ధం. రేపు 29వ జరిగే కౌన్సిల్ సమావేశంలో అధికారుల ముందే చర్చించుకుందాం రమ్మని చెప్పేసి ఆయన సవాల్ విసురుతా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేశ్వర, సుధీర్, టీవీ9 ప్రొద్దుటూరు నుంచి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్. కమింగ్ టు థర్డ్ న్యూస్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలో మళ్లీ అలజడి చెలరేగింది. గత ఏడాది జరిగిన భారీ ఎన్కౌంటర్స్ తర్వాత శాంతించిందని భావించిన అడవి ఇప్పుడు మందు పాత్రల పేలులతో దద్దరిల్లుతోంది. అడుగు తీసి అడుగు వేయాలంటేనే జవాన్లు వణికిపోయేలా నక్సల్స్ పక్కా వ్యూహంతో మృత్యుపాసాలు విసురుతున్నారు. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలటంతో 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని రాయపూర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం తరలించారు. ప్రస్తుతం డాక్టర్స్ వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఒకవైపు పేలుళ్లు జరుగుతున్నా భద్రతా బలగాలు ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. పామునూరు సమీపంలోని కర్రెగుట్టెల్లో గాలింపు చేపట్టిన పోలీసులు మరో 2 భారీ మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేశారు. గత ఏడాది కగార్ ఆపరేషన్ ద్వారా నక్సల్స్ వెన్నువిరిచిన బలగాలు ఇప్పుడక్కడ సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ని పటిష్టం చేస్తున్నారు. కర్రెగుట్ట ప్రాంతం గతంలో మావోయిస్టులకి సురక్షిత స్థావరంగా ఉండేది. 2025 ఏప్రిల్ మే నెలల్లో 21 రోజుల పాటు జరిగిన విస్తృత ఆపరేషన్లో 31 మంది నక్సల్స్ హతమయ్యారు. ఆ టైంలో భద్రతా బలగాలు 35 ఆయుధాలు, 450 ఐఈడీలు, పెద్ద సంఖ్యలో డిటోనేటర్స్, పేలుడు పదార్థాలు, వైద్య సరఫరాలు, విద్యుత్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. గత ఏడాది నవంబర్లో భద్రతా బలగాలు ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఇప్పుడు ఐఈడీ పేలుళ్ల ఘటనలో మరోసారి నక్సల్స్ వ్యూహాత్మక దాడుల తీవ్రతను చూపించింది. భద్రతా బలగాలు నిరంతరం ఆపరేషన్స్ కొనసాగిస్తున్నప్పటికీ ఐఈడీ దాడులు వారికి ప్రధాన సవాలుగా మారాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, అడవి పొరుల్లో ఇంకా మందు పాత్రలు మిగిలిపోయాయా? కర్రెగుట్టల్లో మావోయిస్టులు మళ్లీ తమ నెట్వర్క్ ని పునర్నిర్మించుకున్నారని భావించవచ్చా? దాదాపు ఇప్పుడున్నటువంటి మావోయిస్టు మిగిలిన వ్యక్తులంతా కూడా చాలామంది కర్రెగుట్టల్లో ఉన్నారు. ఆపరేషన్ కగార్కి మార్చ్ 31, 2026 ఏదైతే డెడ్లైన్ ఉందో ఆ డెడ్లైన్ లోపు పూర్తిగా దేశంలో ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేయాలన్న ఆలోచనతో గత ఏడాది 24,000 మంది పోలీసులతో దాదాపు 21 రోజుల పాటు పూర్తిగా కర్రెగుట్టలపైన మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం కోసం కేంద్రం పెద్ద ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ కగార్లో అత్యంత కీలక పాత్ర ఈ కర్రెగుట్టల్ని పూర్తిగా కూడా కర్రెగుట్టలకు సంబంధించి ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ జాతీయ జెండా ఎగరవేసి దాదాపుగా 25 మంది మావోయిస్టులు అక్కడ చనిపోయారు. 24,000 మంది పోలీసులతో పెద్ద ఎత్తున హెలికాప్టర్లతో కావచ్చు, కింద నుంచి రాకెట్ లాంచర్లతో కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ చేశారు. ఇంత ఆపరేషన్ చేసినప్పటికీ కూడా కేవలం 24 మందిని మాత్రమే చంపగలిగారు. మిగతా వరకు ఏవైతే కర్రెగుట్టలు తెలంగాణ ఛత్తీస్గఢ్కి సంబంధించిన బార్డర్లో ఉన్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం నుంచి ఈ కర్రెగుట్టలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని దాదాపు 8 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి కలుపుతూ దాదాపు 90 కిలోమీటర్ల రేడియస్లో ఈ కర్రెగుట్టలు ఉంటాయి. కానీ కర్రెగుట్టల్లో అత్యంత సేఫెస్ట్ ప్లేస్గా మావోయిస్ట్ పార్టీ భావించి 2021లో కరోనా సమయంలో కర్రెగుట్టలకు వచ్చారు. దాదాపుగా గడిచిన 3 సంవత్సరాలుగా కూడా కర్రెగుట్టల నుంచే వాళ్ళు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిన్న ఎక్కడైతే ఈ ఐఈడీలు పేలాయో వీటికి సంబంధించి దాదాపు 11 మంది గాయపడ్డారు. గతంలోనే మావోయిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున హెచ్చరించింది. కర్రెగుట్టల చుట్టూ కూడా కొన్ని కిలోమీటర్ల పరిధిలో మేము బాంబులు అమర్చాము, దాంతోపాటుగా మందు పాత్రలు అమర్చినట్టుగా చెప్పారు. ఎవరు కూడా అంటే కేంద్ర బలగాలు ఏవైతే 24,000 మంది వచ్చిన సమయంలో కూడా వాళ్ళకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మొత్తం కర్రెగుట్టల చుట్టూ కూడా, ఎందుకంటే కర్రెగుట్ట అనేది దాదాపు 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 90 కిలోమీటర్ల రేడియస్లో ఈ కర్రెగుట్టలు ఉన్నాయి. ఒక్కొక్క గుట్ట కూడా దాదాపు 1524 మీటర్ల హైట్లో ఉన్నాయి. సో చాలా వరకు గుట్టల ప్రాంతం, ఆ తర్వాత మైదాన ప్రాంతం ఉండడం. పోలీసులు ఏవైతే కూంబింగ్ వెళ్తున్నప్పుడు కొన్ని గుట్టలు దాటి మైదానం వచ్చినటువంటి సమయంలో ఈ యొక్క మందుపాత్రలు అమర్చినట్టయితే భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా కర్రెగుట్టలు ఇంకా సేఫెస్ట్ ప్లేస్ మావోయిస్టులకి ఉన్నాయంటే కారణం అక్కడటువంటి కొండల్లో దాక్కొని
ఈ యొక్క డిటోనేటర్లు కావచ్చు లేకపోతే మందు పాత్రలు పెడుతున్నారనేది కేంద్ర బలగాలు చెప్తున్నాయి. నిన్న జరిగిన ఈ దాడుల తర్వాత ఈరోజు 2 మందు పాత్రలు గుర్తించారు. దాంతోపాటుగా కర్రెగుట్టల చుట్టూ కొన్ని ప్లేసెస్లో ఇప్పటికే కొన్ని క్యాంపులు ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే కేంద్రం సిద్ధమైన నేపథ్యంలో ఈ బేస్ క్యాంపుల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ పూర్తి స్థాయిలో అక్కడ సిఆర్పిఎఫ్ క్యాంపును పెట్టాలి, దానిపైన పూర్తిగా పర్యాటక రంగంగా కర్రెగుట్టలు ఏర్పాటు చేయాలనే ఆలోచనని అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 90 కిలోమీటర్ రేడియస్లో చాలా చోట్ల కూడా పెట్టారు. కాబట్టి ఆపరేషన్ కగార్ ఒకవైపు సమయం అవుతుంది. ఇంకా చాలామంది మావోయిస్టులు ఈ కర్రెగుట్టల్లో ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మరొకసారి దాదాపు కర్రెగుట్టల నుంచి ఫోర్సెస్ అన్ని కూడా విత్డ్రా చేసినప్పుడు కూడా మళ్ళీ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. ఈ ప్రస్తుత ఘటన నేపథ్యంలో మాత్రం కేంద్రం ఇంకా మార్చ్ 31 వరకు టైం ఉంది కాబట్టి గడిచిన ఇంకా 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలల్లోనే పెద్ద ఎత్తున కర్రెగుట్టలో మరొకసారి ఆపరేషన్ కగారు నిర్వహించి ఎవరైతే మావోయిస్టులకు సంబంధించిన ఈ మందు పాత్రలు కావచ్చు ఈ మొత్తం వ్యవహారం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఇన్సిడెంట్ తర్వాత ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తారు. ఇంకా కూంబింగ్ పెంచుతామని సిఆర్పిఎఫ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక చెమట చిందించకుండానే కండలు పెంచాలి, జిమ్లో కష్టపడకుండానే బాడీ బిల్డర్ అయిపోవాలి. యువతలోని ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుంది ఓ ముఠ. ఇన్స్టెంట్ ఫిట్నెస్ పేరుతో శరీరంలోకి విషాన్ని ఎక్కిస్తున్న స్టెరాయిడ్ మాఫియా నెట్వర్క్ ని హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. జిమ్ సెంటర్లే అడ్డాగా వర్కౌట్లు చేసే కుర్రాళ్లే టార్గెట్ గా ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. బాడీ ఫిట్ అవుతుందని మాయమాటలు చెప్పి ఈ ఇంజెక్షన్లని అంటగడుతున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి 1.60 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, భారీగా సిరంజీల్ని స్వాధీనం చేసుకున్నారు. కనీసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కానీ లైసెన్స్ కానీ లేకుండా కేవలం లాభాపేక్షతోనే ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి స్టెరాయిడ్స్ అనేవి 2 వైపులా పదునున్న కత్తి లాంటివి. వైద్య శాస్త్రంలో ఇవి ప్రాణరక్షక ఔషధాలు అయినప్పటికీ సరైన లెక్కాపత్రం లేకుండా వాడితే పెను ప్రమాదానికి దారితీస్తాయి. కష్టపడకుండానే ఫలితం రావాలనుకునే యువత ఈ ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అసలు ఈ ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, అసలు ఈ ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏ విధంగా విక్రయిస్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? గాయత్రి, బాడీ బిల్డింగ్ కోసం ఉపయోగించేటటువంటి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అక్రమంగా కొనుగోలు చేసి విక్రయాలు జరుపుతున్నటువంటి మహమ్మద్ ఫైసల్ ఖాన్ అనే ఒక వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా పక్కా సమాచారంతో అత్తాపూర్లో ఏషియన్ థియేటర్ దగ్గర వేరే వాళ్ళకి విక్రయిస్తున్నటువంటి సమయంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా అతని దగ్గర నుంచి ఏదైతే కొన్ని ఇంజెక్షన్స్తో పాటు మరొక వైపు డిస్పోజల్ సిరంజీలు ఉంటాయో వాటిని సైతం కూడా ఒకవైపు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా కంచన్బాగ్కు చెందినటువంటి మహమ్మద్ ఫైసల్ అతను ఫర్నిచర్ షాప్లో పనిచేసుకుంటూనే ఏదైతే జిమ్కి కూడా వెళ్తూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నటువంటి విషయాన్ని తెలుసుకొని దీన్నే ఒక ఆసరాగా తీసుకొని అక్రమ సంపాదన ధ్యేయంగా కూడా ఏదైతే ఇండియా మార్ట్తో పాటు సూరత్ నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ ఇంజెక్షన్స్ని అంతేకాకుండా సిరంజీల్ని తీసుకురావడం, ఆ తర్వాత అత్యధికంగా కూడా డబ్బుల్ని తీసుకొని వాటిని అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఈ మహమ్మద్ ఫైసల్ ఖాన్ మీద నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా ఈ స్టెరాయిడ్స్కి సంబంధించినటువంటి అంశాల్లో చాలా వరకు కూడా ఇది తక్కువ టైంలో కూడా ఎక్కువ బాడీ బిల్డ్ అవ్వడము, అంతేకాకుండా ఆ ఆశతో చాలామంది యువత కూడా ఈ యొక్క స్టెరాయిడ్స్ని తీసుకుంటున్నటువంటి క్రమంలో ఎక్కువ మొత్తంలో కూడా ఈ స్టెరాయిడ్స్ తీసుకున్నా కూడా ప్రాణాల మీదకు వచ్చినటువంటి పరిస్థితి, చనిపోయినటువంటి ఆ ఘటనలు కూడా గతంలో చూసుకుంటూ వచ్చాం. ఈ నేపథ్యంలో ఈ వీళ్లను ఎవరైతే ఈ యూత్ని అట్రాక్ట్ చేసే దిశగా కూడా భావించినటువంటి నిందితుడు మహమ్మద్ ఫైసల్ ఖాన్ వాళ్ళకి ఈ విక్రయాలు జరుపుతూ ఉన్నాడు. ప్రధానంగా 133 ఇంజెక్షన్స్తో పాటు సిరంజీలు కూడా దాదాపు 100 సిరంజీలను కూడా తీసుకొని వచ్చి పలు జిమ్ సెంటర్స్ కూడా అతను విక్రయాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో కూడా అతను డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. ప్రధానంగా ఇండియా మార్ట్తో పాటు ఈ సూరత్ నుంచి కూడా ఈ యొక్క ఇంజెక్షన్స్ అన్నింటినీ కూడా తెప్పించడం జరిగింది. అయితే ఒకవైపు వైద్యులు కూడా చెప్తున్నారు, ఎవరైతే ఈ యొక్క స్టెరాయిడ్స్కి సంబంధించినటువంటి వాటిని తీసుకున్నారో వాళ్ళు త్వరితగతిన కూడా హాస్పిటల్కి వెళ్లాల్సిందిగా సూచిస్తూ ఉన్నారు. ఇది స్టెరాయిడ్స్కి సంబంధించి కొంత మెడికల్ ప్రకారంగా కూడా వాడేటటువంటి పరిస్థితుల్లో కొంత ఒక మోతాదు అనేది ఉంటుంది. కానీ ఇది మోతాదుకు మించి ఎక్కువ వాడినటువంటి క్రమంలో అది ప్రాణాల మీదకు తీసుకొచ్చేటటువంటి ప్రమాదమే ఉంటుంది. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ను వాడొద్దంటూ కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా పక్కా సమాచారంతోనే ఎవరైతే 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొహమ్మద్ ఫైసల్ ఖాన్ తాను జిమ్ముకు వెళ్తూనే అక్కడ ఉన్నటువంటి ఆ యూత్ యొక్క ఎక్కువగా ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారన్న అంశాన్ని పసిగట్టి ఈ యొక్క దందాకి తెరలేపినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా కూడా అతన్ని అరెస్ట్ చేసి అయితే రిమాండ్కి తరలించారు. ఓవరాల్గా ఈ స్టెరాయిడ్స్ను వాడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాడకూడదు. అంతేకాకుండా ఇది ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కానీ లేదంటే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర డ్రగ్స్కి సంబంధించినటువంటి లైసెన్స్ కానీ ఉండాలి. కానీ అవేవి పాటించకుండా నిబంధనలన్నింటినీ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసి కూడా వీళ్ళు విక్రయాలు జరుపుతున్నారు. దీని మీద ఖచ్చితంగా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. గణతంత్ర వేడుకల వేళ రాజస్థాన్లో ఒకే చోట 10,000 కిలోల పేలుడు పదార్థాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. నాగౌర్లో ఒక ఫామ్ హౌస్ లో పేలుడు పదార్థాలతో పాటు డిటోనేటర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ నెట్వర్క్ కు సంబంధించి ఖచ్చితమైన సమాచారంతో ఫామ్ హౌస్ లో సోదాలు చేశారు. 187 అమ్మోనియం నైట్రేట్ బస్తాలతో పాటు డిటోనేటర్ల వైర్లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అక్రమ మైనింగ్ కు ఈ పేలుడు పదార్థాలను సరఫరా చేస్తూ ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల విలువ కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు. సులేమాన్ ఖాన్ పై గతంలో కూడా పేలుడు పదార్థాల అక్రమ రవాణా కేసులు ఉన్నట్టుగా గుర్తించారు. సులేమాన్ ఖాన్ ఎవరెవరికి పేలుడు పదార్థాలు సరఫరా చేశారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యూరో చీఫ్ గోపి కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో గోపి, ఇంత పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణలో ఏం తేల్చారు, ఏం చెప్తున్నారు? రాజస్థాన్ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో సుమారు 10,000 కిలోల అమోనియం నైట్రేట్, ఇవి ముఖ్యంగా వీటితో పాటుగా పేలుడు పదార్థాలు, ముఖ్యంగా డిటోనేటర్ వైర్లు, ఫ్యూజ్లు, అలాగే జెలిటిన్ స్టిక్స్, వీటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. హర్సౌర్ అనే గ్రామంలో, ముఖ్యంగా నౌగర్ అనే జిల్లాలో హర్సౌర్ అనే గ్రామంలో ఒక ఫామ్ హౌస్లో వీటిని దాచినట్లుగా ఇంటెలిజెన్స్కి సమాచారం అందడంతో ముఖ్యంగా నిన్న రాత్రి ముఖ్యంగా ఆపరేషన్ నిర్వహించి వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ అమోనియం నైట్రేట్ ప్రధానంగా ఎరువులుగా కూడా వీటిని వినియోగించవచ్చు. కానీ దీనికి పేలుడు పదార్థాలను జత కల్పిస్తే కనుక చాలా అత్యధిక స్థాయిలో, తీవ్ర స్థాయిలో పేలుడు విస్ఫోటనాన్ని కలిగించే, ప్రాణ నష్టాన్ని కలిగించే పేలుడు పదార్థాలుగా మారతాయి. దీన్ని ముఖ్యంగా అక్రమ మైనింగ్ కోసం రాజస్థాన్ దేశంలోనే అత్యధిక ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రంగా, ముఖ్యంగా ఖనిజాలను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉంది. అలాగే గ్రానైట్ సహా మార్బుల్స్కి సంబంధించి ఈ పేలుడు పదార్థాలని వినియోగించడం జరుగుతుంది. సులేమాన్ ఖాన్ అనే 58 ఏళ్ల వ్యక్తిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఈ అమోనియం నైట్రేట్ని స్వాధీనపరచుకోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ, బీహార్ ఇటువంటి ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో ఈ అమోనియం నైట్రేట్ని ఉపయోగించారు కాబట్టి, సో దీన్ని ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు, కేవలం అక్రమ మైనింగ్ కోసం వినియోగిస్తున్నారా లేక ఉగ్రవాద లింక్స్ దీనికి సంబంధించి దీని వెనక ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సులేమాన్ ఖాన్ నుంచి ముఖ్యంగా ఇది ఎక్కడి నుంచి సేకరించారు, దీనికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకంటే కోట్ల రూపాయల విలువ చేసే వస్తువులు కాబట్టి, సో వీటికి సంబంధించిన సమగ్ర విచారణ ప్రస్తుతం రాజస్థాన్ పోలీసులు జరుపుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ అంశంపైన ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ గోపి.